కుటుంబంలో కాచి కాపాడిన దేవునికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీరు నాకు అనుగ్రహించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడారు. మీకు స్తోత్రములు. దానిలో చిన్న బిడ్డ సురేష్ బాబును దీవించి దంపతులకు మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సంతానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. బిడ్డలిద్దరూ ఈ దినమున బిడ్డలిద్దరు కొరకు ఫంక్షన్ చేయుచుండగా ఫంక్షన్ అంతా నేను మహిమార్థమై జరుగునట్లు మీ కృపా సహాయమైన దయచేయండి. దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుమని ఇద్దరి దీవెనలతో బిడ్డలను నింపి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కలిగడం సెయింట్ పాల్స్ లోకల్ చర్చ్ గరిమండల అధ్యక్షులు వారికి కర్తలు గమనిస్తూ తప్పడంతో స్వాగతం పలుకుతున్నాం. రాజుగారిని ఆహ్వానిస్తున్నాం. ఈ రాజుగారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రియులు మైలవత్తుల సురేష్ బాబు గారి యొక్క కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఆశీర్వదించి కుటుంబ వ్యవస్థను అభివృద్ధిపరిచి అనుగ్రహించిన గర్భఫలాలకు దేవుడు అనుగ్రహించినటువంటి యుక్త వయస్సును బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞతా కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే రీతిగా వేదికపైనటువంటి దైవజనులు కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తున్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 20వ కీర్తన పరిశుద్ధ 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 ప్రభు అనే కీర్తన ఆర్కెస్ట్రా వారి సహకారంతో ఈ కీర్తన పాడుకుంటూ చివరి చరణానికి లేచి నిలవబడుతూ ఆరాధన క్రమాన్ని అనుసరిద్దాం.
యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కూడా అలానే నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకంలోనికి దిగినయు చనిపోయిన వారి నుండి 3 దినములు లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి నుండి వచ్చానని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవము ఉండవని నమ్ముచున్నాను. ఈ కూడికకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగము పరమగీతములు 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి ప్రారంభం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. ఈ వాక్యం ఎంత పర్యంతం. 15వ అధ్యాయం 3 నుంచి 5 వరకు ఇలా రాయబడింది. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచిండు. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవరి యందు నిలిచిండును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ వాక్యం అంత పది.
అవకాశమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇందాక దేవుని దాసులో దేవుని వాక్యములో తిమోతి గారికి రాసిన పరిశుద్ధుడైన అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యవనస్తులు తెలుసుకోవలసినటువంటి మా మేనకోడళ్ళు ఇద్దరు ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించము. నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఈ విషయాలు ఈ బిడ్డలకి తెలియదు, కానీ మా బావగారు ఎంతో ప్రయాసతో సురేష్ గారు చక్కటి కార్యక్రమం చేశారు. నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల కొరకు ఇద్దరూ కూడా మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మన ముందు మన బిడ్డలో దేవుని ఆశీర్వాదాలతో వాళ్ళు వర్ధిల్లుతారండి. ఇది మాత్రం వాస్తవం అండి. దేవుడు ప్రేమించి యవనస్తులైన సురేష్ గారి దంపతులను వారికి కుమార్తెలిద్దరినిచ్చి ఈ విధంగా అందరినీ పిలిచి చాలా ఆనందిస్తున్నారు. అలాగనే మనం కూడా ఆనందిస్తున్నాం. ఇదంతా దేవుని మహాకృప. ఈ సమయంలో ఆ ఒంటరిగా ఉన్న యవనస్తులను ప్రేమించి వారి మధ్యన దేవుడు ఉండి వారికి ఇచ్చిన కుమార్తెలను బట్టి ఇటు రీతిగా ఇప్పుడైతే ఈ చిన్న కార్యక్రమమే కాదు, కానీ వారి జీవిత దినాలని వారు దేవుని యొక్క ఆశీర్వాదాలతో వర్ధిల్లుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువగా సంతోషించేది సురేష్ గారి దంపతులండి. వాళ్ళకి ఉన్నటువంటి టాలెంట్స్, బిడ్డలకి దేవుడు ఇచ్చిన టాలెంట్స్ ద్వారా తల్లిదండ్రులు సంతోషిస్తారు, తర్వాత బంధువులు సంతోషిస్తారు. కనుక మొట్టమొదటి ప్రాధాన్యత ప్రార్థనకి ఇవ్వండి. నా ప్రియ చెల్లి గారు శైలజ గారు, సురేష్ గారు ఇద్దరు మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. ఇటువంటి కార్యక్రమాలు దేవుడు మీ కుటుంబంలో అనేకమైన సందర్భాల్లో జరిగించాలని కోరుకుంటూ యవన బిడ్డల్ని ఆశీర్వదిస్తూ నాకు ఇచ్చిన అవకాశం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడికి నేనేమి సేవకుడిగా రాలేదు, కానీ సురేష్ మరి మావయ్య గారు ఈ కుటుంబం అంతా నా చిన్నప్పటి నుండి మరి మేమందరం వేరువేరుగా కాదు, కానీ ఒక కుటుంబంలో నేను కూడా వాళ్ళ కుటుంబంలో ఒక భాగంగానే పెరిగాను. వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగానే మీ ముందు ఇక్కడ నిలబడ్డాను. ఈరోజు వీళ్ళ సంతోషంలో నేను కూడా ఒక భాగస్థుడిగా ఇక్కడ నిలబడి మిమ్మల్ని అడ్రస్ చేయడానికి ఉన్నాను. అయితే ఈ లోకరీతిగా మన జీవితాల్లో ఎన్నో సంతోషాలు మనకి దేవుడు ఇస్తా
ఉంటాడు. తల్లిదండ్రులుగా బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళు సాధిస్తున్నటువంటి విజయాలను బట్టి, వాళ్ళు ఎదుగుతున్నటువంటి విధానాన్ని బట్టి భౌతికంగా తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. బిడ్డలు బాగా చదివినప్పుడు, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు, వాళ్ళు విజయాలు సాధిస్తున్నప్పుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. అయితే ఈ సంతోషానికి మించినటువంటి సంతోషము మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు అయినటువంటి దేవుని దగ్గర ఉంది. దేవాది దేవుడు మరి మనం ఈ లోకరీతిగా తల్లిదండ్రులుగా ఉన్న మనము పిల్లలు ఎలా ఎదిగితే సంతోషిస్తామో, మన దేవుడు కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుతూ ఉంటే ఆయన కూడా ఎంతగానో సంతోషిస్తాడు. ఆయన మన ప్రతి ఎదుగుదలలోనూ మనతో పాటు మన సంతోషంలో పాలు పొందులు పొందుకుంటా ఉంటాడు. మనల్ని బట్టి ఆయన తన దూతల దగ్గర సంతోషిస్తాడు. మరి మీలో చాలా మందికి బైబిల్ పరిచయం లేని వారు కాదు, కానీ బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళే. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అన్న మాట, నా కుమారుడు తిరిగి వచ్చాడు, ఈ సంతోషము మనం అందరం కలిపి చేసుకుందామని ఆయన అంటాడు. మరి మనం ఈ లోకంలో ఏవో సాధించామన్న సంతోషం కన్నా దేవుని ఎదుట ఎంత విధేయతగా ఎదగామన్నటువంటి విషయంలో దేవుడు మరింత ఎక్కువగా సంతోషిస్తాడు. మరి ఆ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాలి. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఎలా అయితే ఆయనలో నిలిచి ఉన్నానో, మీరు కూడా నా ఆజ్ఞలు గైకొని మీరు నాలో నిలిచి ఉంటారు, అప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతుంది అని ఆయన చెప్పారు. మరి ఆయన ఆజ్ఞలు గైకొనాలి అని అంటే మనం చిన్ననాటి నుండి కూడా దేవుని బైబిల్ ఇచ్చిన వారు దేవాది దేవుడు. బహుమానం దేవుడిచ్చే బహుమానం కనుక దేవుడిచ్చే బహుమానం దేవుని మహిమను పెంచడానికి మనం సిద్ధపరచబడితే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడితే దేవుని లేఖనాలు సెలవిస్తుంది. కనుక ఈ ప్రీవెడ్ కుటుంబం దేవుని ఎరిగిన కుటుంబము. బాల్యం నుంచి నేను వారు ఎదిగిన వాడిని. ఆ కుటుంబము నిత్యము దేవుణ్ణి ఆ కుటుంబంలో స్తుతించడం, కుటుంబారాధన దాకా కావాల్సిన చెప్పినట్టుగా కుటుంబారాధన నా చిన్నప్పుడు నేను వింటూ ఉండేవాడిని. చక్కగా పాటలు పడుతూ ఎక్కడ రెంట్కున్నప్పుడు కూడా అక్కడ పక్కన వారు అవసరపడుతున్నప్పుడు కూడా స్తుతించగలిగిన జీవితాలు కలిగిన వారు. ఏదేమైనా దేవుడు మన జీవితాలను ఎరిగినవాడు, మన అంతరంగాలను ఎరిగినవాడు కనుక దేవుడిచ్చే బహుమానాలను చాలామంది కుమారులు కావాలనుకుంటారు. కానీ దేవుని మొత్తం దానికి ఇచ్చే బహుమానం పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళని లేదు. కానీ దేవుడు వారిని ప్రేమించి 2 కుమార్తెలను దేవుడిచ్చారు. నగరకు చెక్కబడిన మూల కంబాల్లాగా బిడ్డలు ఉండినట్లుగా దేవుడు సిద్ధపరిచాడు వీళ్ళని.
దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఒక దినమున యుక్త వయసులోకి రావడానికి దేవుడు పుష్ప రకరకాలుగా ఫంక్షన్లు పెడుతున్నారు. దేవుడు ఏం చేసిన దేవుని మహిమాత్మ జరిగించడానికి దేవుడిని ఇటు రీతిగా కూడి దేవుని మహిమపరచడానికి దేవుని బిడ్డలను బంధువులను స్నేహితులు పిలిచి ఇటు రీతిగా దాసులను పిలిచి దేవునికి మాటలు అందించడానికి చక్కటి అవకాశాలు ఇటు రీతిగా కల్పించిన దేవతలకి స్తుతి చేస్తున్నాం. యుక్త వయసులోకి వచ్చిన వీరి జీవితాలు చాలాసార్లు యవన ప్రాయంలోకి రాని స్థితిలో ఉంటారు చాలామంది. నేను కడిపల్లకు మాది వ్యామగిరిలో పరిచర్య ఉంది, మాది ధవళేశ్వరమే అంకుల ఇంటి దగ్గరే. కానీ వ్యామగిరి కోకోకోల కంపెనీ అంటే పరిచర్య ఉంది. అక్కడ నుండి మేము కడిపలంకలో కూడా ఒక పరిచయం స్టార్ట్. కడిపలంకలో పల్లెంకరి గారి ఇంటి వెనకాల సేమ్ అది పల్లెంకరి గారి ఇంటి ఎదురుగుండా ఉన్న ప్రాంతంలో ఆ స్ట్రీట్లో ఒక కుటుంబము, ఒక తల్లి దేవుని ఎరగిన కుటుంబం. వాళ్ళు 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి పెద్ద కుమార్తె గురించి ప్రార్థన చేయండి అన్నారు. అంటే దైవజనులు కనుక నాకు తెలియపరిచింది ఏంటంటే ఆ అమ్మాయికి చిన్న అమ్మాయి యుక్త వయసులోకి వచ్చింది కానీ పెద్ద అమ్మాయి రాదు. అంటే ఒక తల్లి పడుతున్న వేదన, అంటే సమయానికి వారు యుక్త జీవితంలోకి రాకపోతే, ఆ కుటుంబం పల్లింపులోకి రాకపోతే, వారి స్థితిగతులు మారకపోతే వారి జీవితము నిష్ప్రయోజనంగా ఉంటారేమో అన్న ఆలోచనలో వారి తల్లిదండ్రులు బాధపడతారు. ఎందుకు మాట అన్నారంటే దేవుడు ప్రసంగి 3:11 వచ్చినట్టుగా దేని కాలం అది ఉన్నాడు ఆయన సిద్ధపరచండి, చక్కపరచడు ఆయన. ప్రతిదీ దేని సమయంలో ఏది జరగాలో చక్కపరిచినవాడు ఆయన గనుక, చక్కపరిచిన వాడు ఆయన గనుక దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సన్నిధానంలో, దేవాది దేవుని చేతుల్లో మన బిడ్డల జీవితాలు పెట్టగలిగితే దేవుడు వారి కుటుంబాలను వర్ధన చేయగలిగిన, వారి భవిష్యత్తులో కూడా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడని నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు దేవునికి వాక్యాన్ని మనం దూరం ఉంచుతాం. ప్రతి విషయాలు ఫలించాలనుకుంటారు, విద్యలో ఫలించాలనుకుంటారు, అందులో లోకమైన విషయాల్లో ఫలించాలనుకుంటాం. కానీ దేవుల్లో మనం నిలిస్తేనే వీటిలో ఫలిస్తాం, సక్సెస్ అవుతాం అన్నది గ్రహించగలిగినప్పుడే దానికి సార్థకత్వం ఉంటుందని తెలియపరచగలి దేవుడి వాక్యం ఉంటుంది. జ్ఞానానికి మూలమే ఆయన దేవుని వాక్యం సర్విస్తుంది కనుక దేవునికి బిడ్డలు దేవుని సన్నిధిలో పెంచుతున్నారు. దేవుని సన్నిధిలో వారు దేవుని ఇంకా దోషం చెప్పినట్టుగా వాక్యంలో, ప్రార్థనలో వారి ప్రతి జీవితాలు వారు ప్రారంభించే జీవితాలు వారు యవన జీవితంలో ఉన్నారు కనుక వారి జీవితం యవనచ్చినట్టు పారిపోయినట్లుగా యవనస్తులు దేని తర్వాత తమను అర్థం శుద్ధి చేసుకుంటారంటారంట దేవుని వాక్యం జాగ్రత్తగా చూచుకున్నారు. నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు అంటే దేవుని వాక్యము జాగ్రత్తగా చూసుకోవడం వల్లనే వారి జీవితాలు చక్కబడతాయని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక చక్కబడడానికి దేవుని యొక్క మాటలు ఎంతైనా అవసరం. కనుక చాలా మంది కీర్తనలతో సామెత ఆగిపోతారు. సామెతల్లో యవనుల గురించి వారు ఎలా ఉండాలో రాయబడింది. యవనస్తులు తప్పక తొట్టిల్తారంట కానీ యెహోవా కొరకు ఎదురు చూచి నూతన బలం పొందుతారు దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క శక్తి ద్వారా వారు బలపరచబడడానికి, దేవుని కిందలో ఫలించడానికి కొరింథీ పత్రిక 12:18 వచ్చిన ఉంటుంది. ఏమిటంటే దేవుడు ప్రతి అవయవనంట దాని చిత్త ప్రకారం ఉండడానికి నియమించాడంట, శరీరం ఉంచాడంట. ప్రతి సమయంలో ఏ సమయంలో ఏం జరగాలో వారి జీవితాల్లో, వారు ఏ జీవితంలో వారు ఏం జరగాలో అని దేవుడిని నియమించి ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యము 21:9 ఫిలిప్పుకు 4 ఆడపిల్లలు ఉన్నారు, కుమార్తెలు. ఆడపిల్లలు 4 కుమార్తెలు. వారు ప్రవచించే స్త్రీలు అంట. ప్రవచించే స్త్రీలు అంటే జరగబోయే విషయాల్ని, దేవుడు చేయబోయే విషయాలను వారు ప్రవచించేవారంట, తెలియపరిచేవారంట. మరుగైన సంగతులను, దేవుడికి మాట తెలియపరిచిన విషయాలను ప్రవచించేవారంట. ఫిలిప్పు కుమార్తెలు 4 ఆడపిల్లలు. అంటే దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలంటే దేవుని గురించి తెలిసిన బిడ్డలుగా ఉండాలని ఆశ. ఎప్పుడైతే వారు తెలియపరుస్తారు, చాలా మంది అందులో టాలెంట్, ఇంత చక్కటి దేవుని స్తుతించారు. దేవుని వారు టాలెంట్ కాదు కానీ దేవుని మహింపరచారు. మన ఎదురుగుండా మనం అసలు క్లాప్స్ కొట్టాలి. అసలు అందరూ మౌనంగా ఉండి చూస్తున్నారు కదా. దేవుని స్తుతించాలి. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించేవారంట. ఎందుకంటే ప్రవచన దేవుడు ఎప్పుడు ప్రవచిస్తారంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడే ప్రవచిస్తారంట. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో యెషయా 44 ఉంటుంది. దేవుని యొక్క నీ పుట్టిపోయే పిల్లల మీద నేను ఆశీర్దిస్తానంటాడు, వారికి నా ఆత్మను కుమ్మరిస్తానంటాడు ఆయన. అంటే దేవుని ఆత్మ ఎవరి మీద ఉంటుందో వారు శక్తిమంతులుగా మార్చబడతారంట. శక్తిమంతులుగా మార్చబడతారంట, బలవంతులుగా ఉంటారంట. వారు దేవునికి గురించి ప్రవచించగలిగిన వారిగా మార్చబడతారు. ప్రవచించే స్త్రీలుగా ఉన్నారంట ఫిలిప్పు కుమార్తెలు. లోబడే కుమార్తెలుగా దేవునికి సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు, వారు పరిశుద్ధమైన జీవితాలు అనుసరిస్తున్న జీవితాల్లో ఉన్నప్పుడు వారి జీవితాలను బట్టి దేవుడు మహింపరచబడి వారికి అంచెధర్మంలో ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మ కుమ్మరిస్తున్నాడు. యవనుల మీద, కన్యకుల మీద, అందరి మీద. కనుక ఆయన ఆత్మ, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటాడు. కనుక ఆత్మ కలిగిన జీవితాలు కలిగి ఉండడానికి, కుటుంబానికి, బిడ్డల జీవితానికి ఆశీర్వదకరంగా జరిపిస్తున్న దైవసేనలో మాస్టర్ గారికి
అలాగే పాస్టర్ సమూహానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. బిడ్డలకి నా ఆశీస్సులు. మరి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ చెప్పలేము, కానీ మహిళా భర్తల వారి కోసం మాట చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా మేము సిఆర్లో పాస్టర్ కన్నా చాలా ఎక్కువ మాట్లాడేస్తాం. పాస్టర్ గారు ఒక్కొక్క వారం ఇచ్చుకుంటారు, కర్మవారాలన్నీ మేమే కాబట్టి సాధారణంగా ఈ మెచ్యూర్ ఫంక్షన్లో ఒక్కడిని ఉద్దేశించి మాట్లాడతాం కాబట్టి బాగా చెప్పి మాట్లాడండి. ఎస్తేర్ కోసం చెప్తాం. ఎందుకు ఎస్తేర్ కోసం చెప్తాం అంటే మీ అందరికీ తెలుసు. ఎస్తేర్ అంటే ఈ స్టార్, అంటే స్టార్ నక్షత్రం, అంటే సామాన్య మానవురాలుగా లేకపోతే ఒక ఆర్ఫన్గా జన్మించి అత్యున్నత స్థితికి ఎదిగి ఫలించడానికి ఏకైక కారణం ఏం చెప్తామంటే వినయము, విధేయత. మరి ఇక్కడ ఇద్దరున్నారు కదా, ఒక ఎస్తేర్ అనాలా ఎస్తేర్ స్క్వేర్ అనాలా తెలియదు. కాబట్టి ఒకరిని ఎస్తేర్ లాగానో ఒకరిని దెబోరా లాగా చెప్తాను. దెబోరా కోసం అందరికీ తెలుసు కదా, సాధారణంగా ఇశ్రాయేలు జనాంగం న్యాయాధిపతుల్లో పురుషులకి స్థానం లేని రోజుల్లో, పురుషులకు మాత్రమే స్థానం ఉన్న రోజుల్లో మరి దెబోరా కూడా ఒక న్యాయాధిపతిగా ఎలా ఉంది. ఎవరు ఎస్తేరు ఎవరు దెబోరా మీరే డిసైడ్ చేయండి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ మహిళా భర్తల కోసం మాట చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు మల్టీ టాలెంటెడ్, అందరికీ తెలుసు కదా. మహిళా భర్తలు వారంటే మల్టీ టాలెంటెడ్. మళ్ళీ దాంట్లో ప్రత్యేకంగా ఏంటంటే మహిళా భర్తల వారిలో కూడా 2 ఉంటాయి. ఆ 2లో మొదటి సెక్స్ ఎందుకంటే మా బావగారు మహిళా భర్తల కృపదానం గారు. కృపదానం గారు అంటే మా ఊళ్ళో ఎవరికి తెలియదు, అబ్బాయి, అందరికీ అబ్బాయే. ఆ తర్వాత ఇప్పుడు పిలిస్తే వెంటనే నన్ను సురేష్ అని, సురేషేనా, బన్ను, పండు, సాధు, ఈ 3 మాకు తెలిసిన పేర్లు. వాళ్ళు ఏం పేర్లో తెలీదు. మరి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా ఊర్లో వీళ్ళు అగర్తిపాలెంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఎంతగా ఆశీర్వదింపబడతారని దానికి మాట చెప్తారు. మొట్టమొదటి గ్రాడ్యుయేషన్ తీసుకుంది ఎవరంటే మహిళా భర్తల వారి కుటుంబం. మొట్టమొదటిగా కలెక్టర్ అయింది ఎవరంటే మహిళా భర్తల వారి కుటుంబాల నుండి. అలాగే చాలా విషయాల్లో మహిళా భర్తల వారు మరి దేవుని చేత బాగా బహుగా ఆశీర్వదింపబడిన వారు. అలాంటి కుటుంబంలో నేను ఎందుకు మాట చెప్తున్నానంటే వీళ్ళందరి కోసం చెప్తూ, వీళ్ళిద్దరి కోసం చెప్తూ అందరూ కూడా మల్టీ టాలెంటెడ్ అంటారు. కాబట్టి మరి ఎప్పుడూ మొట్టమొదటి తరంలోనే కలెక్టర్ అయిన వంశం కాబట్టి మీది అలాంటి ఇంటి పేర్లు వచ్చారు. కాబట్టి మరి మీ ఇద్దరు కూడా ఎప్పుడైతే సివిల్ సర్వీస్, ఎందుకంటే మరి ఈ పద్యం మాకు వర్తించదు అనుకుంటారండి. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు అంటే పుత్రుడు అనుకుంటారు. ఇలాగే వాక్యం కుమారుడు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం, ఇది కూడా తప్పి చెప్పేస్తారు. అలా లేదు బైబిల్లో. చిల్డ్రన్ ఆర్ ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది. చిల్డ్రన్ అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే పుత్రోత్సాహము తండ్రికి అంటే పుత్రిక కానీ పుత్రుడు కానీ ఎప్పుడు జనుల పుత్రిని కనుగొని పొగడగా పుత్రోత్సాహం లేకపోతే పుత్రకోత్సాహము నాడు పొంతుర సొంతి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు మీ తల్లిదండ్రులకి లేకపోతే మీ వంశానికి లేకపోతే దేవుని నామానికి మేము తెచ్చారంటే ఎప్పుడైతే మీరు ఎంత టాలెంటెడ్ అయినా మల్టీ టాలెంటెడ్ అయినా మరి విద్యారంగంలో అత్యున్నతమైన చదువు ఏంటంటే సివిల్స్. నేను ఎవరికైనా అది చెప్తాను. ఎవరైతే ఈ సివిల్ సర్వీస్లో విజేతలుగా నిలుస్తారో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మీరు ఎప్పుడైతే సాధిస్తారో అప్పుడు నిజమైన మల్టీ టాలెంట్. ఆ మాట నిలబెట్టుకోండి. చివరి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే చాలా పాస్ గారు నొక్కి ఒక్కడని చెప్పారు 2-3 నిమిషాలని. మరి ఎక్కువ మంది తీసుకుంటున్నారు, ఎక్కువ సమయం తీసుకుంటున్నారు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తాను. సాధారణంగా మెచ్యూర్ అయిన పిల్లలు లేకపోతే యవన ప్రాయంలో ప్రవేశించిన బిడ్డలు ఎక్కువ ఏం పని చేస్తారు చెప్పండి? నేను లాయర్ గారిని కదా అలా ప్రశ్నిస్తూ ఉంటాను. ఎక్కువ ఏం పని చేస్తారు? అర్థం చూసుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు? అర్థం చూసుకుంటూ ఉంటారు. అర్థం చూసుకుంటూ నేను తప్పని చెప్పలేదు, కానీ ఒక మాట నేను చెప్తాను. ఎన్నిసార్లు అయితే మీరు అర్థం చూసుకుంటున్నారో, ఎన్నిసార్లు అయితే అర్థం చూసుకొని మీ అందాన్ని చూసి మురిసిపోతున్నారో అన్నిసార్లు కూడా ఒక మాట చెప్పండి. అప్పుడు ఎన్నిసార్లు అయినా మీరు అర్థం చూసుకోవచ్చు. ఏం మాట అంటే ఎంత మంచి ముఖార విందం లేకపోతే మంచి ఫేస్ ఇచ్చినా లేకపోతే మంచి ముఖాన్ని ఇచ్చినా లేకపోతే మంచి అందాన్ని ఇచ్చినా దేవుడి నామానికి స్తోత్రం అని చెప్పాలి.
మీరు ఎప్పుడు అర్థం చేసుకుని ఏం చెప్పాలి? దేవుడు నా మనసు, ఎందుకంటే ఎంతో మందికి ఇలాంటి అందం నాకు ఇచ్చావు, ఎంతో మందికి ఇలాంటి సౌందర్యం నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాలి. అర్థమైందా? రెండో మాట. మరి రెండో మాట నీకు చాలా మాటలు చెప్పేస్తాం, మీ సీఆర్లం కదా, నాన్ స్టాప్ నాన్ సెన్స్. కానీ ఒక్క మాట చెప్తుంది, ఎందుకంటే మరి మా అక్కకి అనిపిస్తుంది ఇద్దరిలో కూడా. మరి మా అక్క, ఎందుకంటే మా చిన్నక్కకి చాలా ప్రయారిటీ ఇస్తాం మేము, ఎందుకంటే మా చిన్నక్క చాలా విషయాల్లో మొక్క మాట లేకుండా మాట్లాడినా కానీ అంతే ప్రేమ చూపిస్తుంది అనమాట. మరి నేను ఎప్పుడన్నా మా అక్కవారి ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే మా బావగారు ఇల్లాను, ఎందుకంటే అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు మరి చక్కగా ప్రేమగా ఆదరించి మాకు ఇష్టమైన వంటలు, అంటే చాలా టేస్ట్ఫుల్గా, హ్యాండ్ఫుల్ అంటారు కదా, అస్తవాసి అంటారు, అంత చక్కని వంటలు వండే మా చిన్నాక అలాంటి వంటలు నేర్చుకోండి. మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు మా అక్కని చూసుకుంటాం, మేము పెద్దోళ్ళు అయిపోయి వచ్చిన తర్వాత. కాబట్టి మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క మల్టీ టాలెంటెడ్, ఎన్ని టాలెంటెడ్ ఉన్నా మొట్టమొదటిగా బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఎక్కడుంటాయి? భయభక్తులు బైబిల్లో ఉంటాయి. ఏం చదివితే జ్ఞానం వస్తుందంటే ప్రపంచ జ్ఞానం అంతా కూడా దేవుడు దాంట్లో పెట్టేశాడు. మనం ఎక్కడెక్కడో ఇంటర్నెట్లోను ఎక్కడెక్కడో ఇస్తాం, కానీ బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఎక్కడైతే గుప్తమున్నాయో ఆయన అంటే ఎవరు? వాక్యం. బైబిల్ బాగా చదువుకొని లోక జ్ఞానాన్ని నేర్చుకొని మంచి ఉన్నతమైన స్థితిని ఎప్పుడైతే మీరు సాధిస్తారో అప్పుడు మరి దేవుడు నామానికి మహిమ తెచ్చినట్టుగా ఉంటారు. ఆ రీతిగా ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడి తన సహాయాన్ని బిడ్డలుగా ఉంటే జ్యోతుల వలె ఉంటాడు అన్నాడు, అలాగే నక్షత్రం వలె పోలి ఉంటది అన్నాడు ఈ బిడ్డలో. ఎందుకంటే చాలా తెలివైన బిడ్డలు అంటున్నారు, చాలా నక్షత్రాల వలె దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే జ్యోతుల వలె వెలిగే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్ గా 103 దావీదు కీర్తన 5వ వచనం అంటాడు, పక్షి రాజు యవనం వలె నీ యవనం కొత్త వచ్చినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఈ బిడ్డలకి చేసిన మేలుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనకు మేలు చేస్తున్నాడంటే దేవునికి ఇంకా దగ్గర అవ్వాలని మేలు చేసుకుంటూ వస్తున్నాడండి. మనం ఏ రీతిలో ఉన్నా కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. కాబట్టి కుటుంబం అరుణోదయ ప్రార్థనాపరుడు. పిల్లల పట్ల ఆయన ఒక్కొక్కరికి రోజుకి 10 బలులు ఇస్తూ వచ్చాడు వారండి, 10 మంది పిల్లలు కూడా. అటువంటి రీతిగా యోబు గారు ఎలాగైతే అరుణోదయ ప్రార్థనా పరులుగా ఎలాగైతే జీవించాడు, ఈ బిడ్డల పట్ల కూడా ఈ తల్లిదండ్రులు ప్రార్థనా పూర్వకంగా అరుణోదయం లేచి ఈ బిడ్డల కోసం వారు ప్రార్థన చేయడంతో వారికి చక్కటి కుమారులను కుమార్తెలు ఇచ్చారు. అయితే 3వ కుమారుడుగా సురేష్, మరి తనకి దేవుడు ఏర్పాటు చేసిన భార్య శైలజ, వారిద్దరూ కూడా దేవుని సన్నిధిలో మరి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తుండేవారు. అటువంటి కుటుంబస్తులకు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాలు కుమార్తెలు, మరి పెద్ద కుమార్తె చిన్ని, చిన్న కుమార్తె బుల్లి, వీరిద్దరు కూడా చాలా చక్కగా ఉంటారు. మరి దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉంటారు. సండే స్కూల్ అంటే వారు ఎంతో మరి తొందరగా లేచిపోయి వెళ్ళాలి మేమే ఉందని వారు పరుగులు తీస్తూ సండే స్కూల్కి వెళ్తూ ఉంటారు. వారు సండే స్కూల్లో కూడా చక్కగా పాటలు పాడే బిడ్డలు వారు. ఎందుకంటే మరి ఇంతకుముందు సహోదరుడు చెప్పినట్లుగా యోబు తన కుటుంబం పట్ల అరుణోదయం లేచి ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో అదేవిధంగా మరి శైలజ తన కుటుంబం గురించి వేకుజాము లేచి దేవునికి మొరపెట్టే బిడ్డ అన్నమాట. అటువంటి తనకి చక్కటి కుమార్తెలు దేవుడు అనుగ్రహించారు. ఎందుకంటే తండ్రి వారికి చక్కగా ఏ విధంగా ఉండాలి అన్నది మరి తండ్రి బాగా నేర్పించేవాడు. అంటే దేవుడు వారి తండ్రికి ఇచ్చిన జ్ఞానాన్ని, ఎందుకంటే బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన గొప్పమైన వాక్యాన్ని బట్టి మరి దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి ఆ బిడ్డ మరి బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచాడు. అలాగే తల్లి కూడా ఎంతో ప్రేమతో భయము చెప్తూ కూడా ఆ బిడ్డ నడిపించేది. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈ విధంగా ఆశీర్వాదపడతారు వాక్య సరస్సు కనుక
మరి పిలుపు కుమార్తె దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో అటువంటి రీతిగా దేవుడు ఈ బిడ్డను ఆశీర్వదించాలని, అలాగే ముఖ్యంగా ఆ బిడ్డ చిన్న దశ దాటి ఎవరి దశకు దేవుడు మరి అనుగ్రహించాడు. ఇప్పటి నుంచి ఆమె ఎంతో భయంతో పెరగాలని, అలాగే మరి సహోదరు చెప్పినట్టుగా అద్దం ముందు నిల్చొని తన అందాన్ని కాదు దేవుని స్థుతించాలని చాలా చక్కటి మాట చెప్పారు. అటువంటి రీతిగా డిగ్రీ వరకు కలిసి చదివాం, ఎక్కడ విడిపోలేదు. తర్వాత నేను సెమినరీకి పాస్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ తన జాబ్ కోసం వచ్చాడు. ఒక కోర్స్ చేసి జాబ్ చేయడానికి అక్కడ కూడా దాదాపుగా 3.5 సంవత్సరాలు కలిసే ఉన్నాం ట్రైనింగ్ అంతట్లోనూ. 2008లో నాకంటే ముందు సురేష్కి జాబ్ వచ్చి జాయిన్ అయ్యాడు. తన తర్వాత 2 నెలల తర్వాత నేను వచ్చి సెమినరీ నుంచి నేను వెస్ట్ గోదావరిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రీతిగా మరి కుటుంబము, మా ప్రయాణము, దేవుడు ఈ ప్రయాణాన్ని ఇలా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసినటువంటి సహాయాన్ని బట్టి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా అంకుల్ మా పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, సభాపక్షంగా ఈ సమయంలో అంకులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కటి విషయాలు మనం వినడం జరిగింది. నేను మరలా విస్తరించి మాట్లాడను, కానీ ఒక్క 5 నిమిషాలు స్పేర్ చేస్తే కార్యక్రమాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన సమయంలోనే కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి దేవుని యందు భయభక్తులను గురించి మాట్లాడిన వారందరూ కూడా తల్లిదండ్రుల ద్వారా దానిని బిడ్డలకు అభ్యసింప చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. వాస్తవానికి సురేష్ బాబు, అదే రీతిగా చార్లీ శైలజ ఇరుపక్షాల కుటుంబాలను ఆలోచన చేస్తే, ఇటు కృపాదానం అంకుల వైపు నుంచి కానీ, అటు ఐజక్ పీటర్సన్ గారి అటువైపు నుంచి కానీ కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా, మరి వారి ఇరువురిని దేవుడు ఒకటిగా చేసినప్పటి నుంచి దేవుని యొక్క కృపలోను దయలోను బిడ్డలు వర్ధిల్లునట్లు, ఆశీర్వదింపబడినట్లు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుని దయ, పెద్దల ప్రార్థన బిడ్డలకి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా వారు వృద్ధిలోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము. అందును బట్టే ఇటువంటి కృతజ్ఞత కూడిక ద్వారా కుటుంబము సంతోషించేటటువంటి సమయాలను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరొక మాట నేను జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏంటంటే, బిడ్డలు ఇరువురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా వారు ఎదుగుతూ ఉన్నప్పుడు సామెతల గ్రంథకర్త జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి ఈ మాటలు సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తాడు. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. సొలొమోను భక్తుడు దేవుని సన్నిధిలో జ్ఞానము కొరకు వేడుకొని, దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును పొందుకున్న తర్వాత దాన్ని ఎలా వెతకాలో, ఏ రీతిగా దాన్ని సంపాదించుకోవాలో, ఆ జ్ఞానము ఏ రీతిగా మనము అభ్యసించాలో తెలియచేస్తే మాటలు మాట్లాడుతున్నాడు. కనుక బిడ్డలిరువురు కూడా దేవుని యొక్క జ్ఞానము పొందుకోవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎట్టిదో గ్రహించి ఆ జ్ఞానమును వెతుకుట ద్వారా తల్లిదండ్రులకు సంతోషకరంగాను, కుటుంబానికి ఆశీర్వాదకరముగాను, అనేక మందికి దీవెనకరంగాను బిడ్డలు ఈ లోకంలో వర్ధిల్లాలని బిడ్డలు ఇరువురిని కూడా దైవజనుడిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మెండుగా వారికి దయచేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము కూడా బిడ్డల యొక్క ఉన్నతి కొరకు ప్రార్థించవలసినటువంటి అవసరత ఉన్నది. పరిశుద్ధ లేఖనాలు చెప్పినటువంటి రీతిగా పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆయన దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచి ఉండేను అనేటటువంటి మాటలు రాయబడ్డాయి. మరి బిడ్డలు కూడా దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లుతూ ఆశీర్వదింపబడుతూ
కుటుంబానికి సంతోషకరంగాను అనేక మందికి దీవెనకరంగాను వర్ధిల్లునట్లు దేవుని సహాయం కొరకు వారిని దేవుని హస్తాలకు అప్పగించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను బిడ్డలకు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదాలు దీవెనలు బిడ్డలు పొందుకుంటాను బట్టి తల్లిదండ్రులకు మరింత సంతోషము ఆనందము కలగాలని దైవజనుడిగా ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి వందన సమర్పణ కార్యక్రమాన్ని జరిగించిన తర్వాత ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. మైలవత్తుల సురేష్ బాబు గారు వందన సమర్పణ కార్యక్రమాన్ని జరిగిస్తారు. వందన సమర్పణ అనంతరము ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. ముందుగా దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి స్టేజ్ ఫీర్ నాకు అందుకని ధైర్యం కోసం నా భార్యను పక్కన పెట్టుకుంటున్నాను. అలా అని కాదు కానీ ఓకే. మరి ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి, ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరూ, ఐ మీన్ వెనకుండి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ముందుండి చేసిన వాళ్ళు ఉన్నారు. అదే కానీ పిలవగానే అందరూ వచ్చారు. ఎవరో దూరం అని లేకపోతే భారం అని తలుచుకోకుండా అందరూ వచ్చారు. అందరికి పేరు పేరున, అంటే ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకపోతే మర్చిపోయిన పేరు లేకపోకుండా పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా దైవజనులకి మరి మిమ్మల్ని సమయం ఇవ్వడం అన్నది నాది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల ఎలాగని సమయం పెట్టాను. అయినా సరే పాస్టర్ గారు ఏమీ అనుకోకుండా, పాస్టర్ గారు అంటే నా ఫ్రెండే కానీ పాస్టర్ గారు అంటే కరెక్ట్ గా సమయం ప్రకారం ముగించారు. దానికి కూడా మొత్తం దైవజనులందరికీ నా కుటుంబం తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మరి మెచ్యూర్ ఫంక్షన్ చెయ్యక్కర్లేదు, పర్లేదు అనేది చాలా మంది అన్నారు. కానీ నేను మెచ్యూర్ ఫంక్షన్ లాగా కాదు కానీ ఒక కృతజ్ఞత కూడికలాగా, అంటే థ్యాంక్స్ గివింగ్ లాగా. ఎందుకంటే నాకు చాలా మేలు చేశాడు దేవుడు. పుట్టినప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 42 సంవత్సరాలు. నాకు 42 సంవత్సరాల్లో నేను బాధపడిన సందర్భాలు చాలా తక్కువ. బాధపడిన సందర్భాలు అయితే చాలా తక్కువ. ఎప్పుడు నాకు అన్ని, నేను నా జీవితాన్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నా అదే విధంగా ఎంజాయ్ చేశాను, హ్యాపీగా గడిపేశాను. నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావడం, జాబ్ లో కూడా నేను మంచిగా ఎంజాయ్ చేయడం అంతా బాగానే వచ్చింది. బాధలు అయితే రాలేదు. ఆ ఆనందానికి దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించానా లేదా అన్నది కూడా నాకు డౌటే. బాగానే జరిగిపోతుంది అనే విధంగానే ఉండేవాడిని. కానీ మరి పిల్లలను చూసారంటే వీళ్ళని 1వ తరగతి నుంచి నేను గవర్నమెంట్ అదే నా స్కూల్కే తీసుకెళ్లేవాడిని. అంటే 5 సంవత్సరాల పిల్లల్ని నా బండి మీద ఎక్కించుకుని ఇద్దరిని ఇక్కడ నుంచి ఆత్రేయపురం అంటే దాదాపు 15 కిలోమీటర్లు వెళ్ళి రావడం. అందరూ చూసిన వాళ్ళందరూ చాలా గొప్పడురా, ఆదర్శవంతుడురా అన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది శ్రేయోభిలాషులు అయితే నన్ను వార్నింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఇక్కడే ఉన్నారు, వార్నింగ్ చేసినాడు, నువ్వు చేసింది కరెక్టే కదా, ఆలోచించుకో సురేష్. మరి నేనైతే పొగడను, అలాగని నువ్వు చేసి ఆలోచించుకొని నాకు శ్రేయోభిలాషులు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏది ఏమైనా 5 సంవత్సరాల పాటు పిల్లల్ని అంత దూరం నుంచి తీసుకురావడం, ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందంటే నాకు జాలి చూపించిన వాళ్ళు ఉండరండి. అప్పుడు ఎవరికైతే నిజం చిన్న జరిగిందంటే నేను ముందే చెప్పాను, వీడికి ఎటగారం ఇది కాకపోతే కనుక ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తున్నాడు, అక్కడ స్కూల్ లేవా అనే పరిస్థితి వాళ్ళే ఉంటారనేసి నాకు అనుకునేవాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని, ఈ రోజు క్షేమంగా వెళ్ళి రావాలి. అదే 5 సంవత్సరాల పాటు హ్యాపీగా మేము ప్రయాణం సాగించాము. అదే నా కూతురికి నవోదయాలో సీట్ వచ్చింది. చాలా కష్టపడి చదివిందండి నిజంగా. అంటే నేను బండి మీద వెళ్ళేటప్పుడు చెప్తూ ఉండేవాడిని, మా నాన్న నా గురించి చాలా ఎక్కువ ఆలోచించేవాడమ్మా. కాన్వెంట్ లో నన్ను 5వ తరగతి వరకు కాన్వెంట్ లో చదివి నువ్వు పెద్ద లెక్కల ప్రొఫెసర్ అవ్వాలి అది ఇది అనేసి అనేవాడు.
ఆయన మాటలు చెప్తానే ఉండేవారు. నేను నా జీవితాన్ని నేను ఏదోలా చదువుకున్నాను, కానీ ఇప్పుడు టీచర్ని అయ్యాను, నవోదయాలను కొట్టించాలనేసి చాలా చెప్పుకోడు. కానీ నేను కొట్టకపోయాను. అదే నువ్వు కొట్టావు అనుకో నేను ఘనంగా చెప్పుకుంటానమ్మా. మరి అది మనసులోకి ఎక్కేసిందో ఏమో. చాలా కష్టపడి చదివింది, నేను అంతలా చదువుతుంది అనుకోలేదు. నవోదయ సీట్ వచ్చిందని చెప్పడానికి కూడా భయపడ్డాను తనకి. అంటే చెప్తే ఎంత కష్టపడిందని వెళ్ళిపోతుంది అంతే. అలా ఆలోచించి 2 రోజులాగే అమ్మ నీకు నవోదయ వచ్చిందమ్మా అమ్మని అంతే. నీకు ఫిక్స్ అయిపోయింది నవోదయలో ఉంటాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే అందరూ అనుకుంటారు చిన్నపిల్లల్ని హాస్టల్లో అంత దూరం ఎందుకు పంపిస్తున్నారు అసలు అనేసి. అంటే ఈ క్షణం కూడా నువ్వు మానేస్తేనమ్మా నేను మానేసి ఇక్కడే చదివిస్తాను, నా దగ్గర ఉంచుకుని చదివిస్తానంటే అసలు ఒప్పుకోదు. నేను అక్కడికి వెళ్ళాలి, ఏదో సాధించాలి అనే ఆలోచన ఉంది. అదేవిధంగా పెద్ద పాప కూడా, 2 పిల్లలు. అంటే పెద్ద పాప చిన్న పాపను కోరుతున్నాడు, నన్ను ఒకటని దగ్గర నుంచి అదో రకంగా చూస్తుంది. నాకు నిజం చెప్పాలంటే చాలా మంచి పిల్లలు అండి. అంటే నా పిల్లలు నాకు ఎవరి పిల్లలకు మంచి పిల్లలే కాదంటలేదు. మొండి పట్టుదల కానీ, మొంకుతనం కానీ, లేకపోతే ఏదన్నా నాకు ఇది కావాలని అడిగే పిల్లలు కాదు. ఏది చెప్పినా గుడ్ హ్యాబిట్స్ అన్ని చెప్తా ఉంటే వెంటనే నేర్చుకుంటారు. నేర్చుకొని ఎవరు చూసినా అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినారు, మీ పిల్లలు బలేగా అంటే నమస్కారం చెప్తున్నారేమో, మీ ఎవరు పలకరింటున్నారంటే అదో ఆనందం నాకు. ఆ విధంగా నా పిల్లలు మరి యవ్వన దశలో ప్రవేశించడాన్ని బట్టి దేవుడు ఇప్పటి వరకు దయచేసిన వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నానంటే ఇకపై కూడా వారి జీవితం ఎంచక్క ఆనందంగా సంతోషంగా సాగాలని మీరందరూ కోరుకొని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిపించిన అందరికీ, పెద్దలు చిన్నలు, నా స్నేహితులు, నా తోటి ఉద్యోగస్తులు, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, నా భార్య కూడా ఏదైనా చంద్రుడి మాట్లాడాను మరి అవకాశం చెప్పు. మేము పిలవగానే మా వాళ్ళని మరణించి వచ్చి మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఆర్కెస్ట్రా రవి మేమందరం కలిసి చదువుకున్నాం. పర్లేదు నేను చెప్తున్నాను, నేను చెప్తున్నాను కదా. ఇక్కడ ఉన్న రవి పైన ఉన్న మేమందరం కూడా ఆల్మోస్ట్ మేము కలిసి చదువుకున్నాం. మరి దేవుడు ఈ రీతిగా మమ్మల్ని ఈ ప్రేమ బంధంలో నడిపించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ వందన సమర్పణ కార్యక్రమం జరిగించినటువంటి సురేష్ గారికి కూడా వందనాలు. ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నీ పరిశుద్ధ సన్నిధానంలో మరి ప్రభువా ప్రియులు కృపాదానం గారిని మీరు ప్రేమించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి అనుగ్రహించిన గర్భఫలాల్లో కుమారుడు సురేష్ బాబుని మీరు దీవించిన విధానాన్ని బట్టి మరి ప్రభు ఆశీర్వదించి జీవిత భాగస్వామిగా మరి ప్రభు నీవు అనుగ్రహించినటువంటి చార్లీ శైలజను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు బిడ్డలు ఇరువురిని దీవించారు, వారి కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించారు, ఫలింపచేశారు, అభివృద్ధి పరిచారు. నా యందు నిలిచి ఉండి మీరు ఫలించడానికి మీరు సెలవిచ్చినటువంటి మాటలను బట్టి నీ యందు నిలిచి ఉన్నటువంటి కుటుంబముగాను, నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగాను వారు వర్ధిల్లుతూ ఆశీర్వదింపబడుతున్నప్పుడు నీవు అనుగ్రహించిన గర్భఫలాలను కూడా మరి ప్రభు ఈ లోకములో నీవు ఫలింప చేస్తూ అభివృద్ధి పరుస్తున్నావు. అందరిని బట్టి వందనాలు. బిడ్డలు ఇరువురిని మరి ప్రభు మీరు దీవించారు, వారికి మీరు అనుగ్రహించినటువంటి మేలు కొరకు బిడ్డలకు ఇచ్చినటువంటి యుక్త వయస్సును బట్టి సంతోషిస్తూ ఏర్పాటు చేసి నీ కృతజ్ఞత కూడికను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా ఈ కార్యక్రమమును మీ నామ మహిమార్థమే జరిగించుకున్న తండ్రి, సకాలంలో మరి ప్రభువా దీనిని మేము జరిగించుకోవడానికి మాకు ఇచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, మంచి సమయాలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి నాయన రావాల్సినటువంటి వారిని క్షేమముగా మా మధ్యకు తోడుకొని వచ్చిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి అది బిడ్డలకు దీవెనకరముగా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మలిచారు. అందును బట్టి కృతజ్ఞతలు. మరి ప్రభు యవన కాలంలో ఎలా నడుచుకోవాలో, ఎలా మెలగాలో జ్ఞానమందు వయస్సునందు వర్ధిల్లుతూ ప్రవర్తనలోను మరి ప్రభు బుద్ధిలోను మరి నాయన జ్ఞానములోను బిడ్డలు వర్ధిల్లటాన్ని బట్టి నీవు అనుగ్రహించిన ఆశీర్వాదాలు బిడ్డలు ఈ లోకభూమి యందును నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయి. బిడ్డల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధంలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించు. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ చేరిన మనకందరికీ యవన కాలమును బట్టి సంతోషిస్తున్నటువంటి బిడ్డలకు కుటుంబానికి తోడైంది ఆయన కృపను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. This is a promise of love. There shall be ఎవరు చూపించలేని
నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే దక్కినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. థ్యాంక్ యూ అందరికి వచ్చి మొత్తం ఫ్యామిలీగా వచ్చి పిలిచినందుకు మీ అందరికి పిలిచినందుకు అందరం ఫ్యామిలీ వచ్చినందుకు అందరికీ తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా.
బాబు పిలవగానే నేను రాను బాబా నీ అక్కని దండాడదాన్ని కాదు బాబు పిలవగానే నేను రాను బాబా కాదు బాబు నీ నంటోడికి సంకివ్వను బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు నీ నంటోడికి సంకివ్వను బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు తలసరిపై మీద రాల బాబా అదే రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు వేరు వేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి దగ్గర పాలు నిండు గ్లాసు పెట్టి కట్టిస్తాడు షారుఖ్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులేక తిరుగుతాడు అరే అట్టి మహాబోలు రమ్మంటాడు ఒక్కసారి కడికి మా లెక్క దండ చెయ్యడు ఒక్కసారి కడికి మా లెక్క దండ చెయ్యడు పడే మాట పరేషాలు చేస్తాడు వాడు అట్టి మహాబోలు రమ్మంటాడు ఒక్కసారి కడికి మా లెక్క దండ చెయ్యడు
తనకేమో మేకలిసి మరి నాకేమో సన్న బియ్యము కలిసి మేకలేమో మందలుగా పెరిగిపోయి నాకు ఇచ్చిన నౌకలేమో ఒక్కటే పెరిగిపోయి పచ్చగాళ్ళ చుగాలిసి మరి మాకేమో చుట్టగాళ్ళ కోటలిసి నాలుగు విలు తుంగలేమో నగరగా మెరిగిపోయి నాకు పుట్టిన కోటలేమో పెరిగిపోయి రసిక రాజుబొమ్మరి నా పచ్చగాళ్ళ జీవితం ఎప్పుడు
तो गुच्ची गुच्ची चंपके मेरे कुंडली गुल्ल जैसी जारके मेरे నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే ఈ కళ్ళు తేనె కొను చూడకే మేరే నీ ప్రేమికమే హాయ్ మలైకమే ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే దేవల్ల నీరకునే దేహమే హాయ్ దేహమే లైకంత అయిపోయింది భారమే హాయ్ నీ అందం నడి వైపును చూడవే तो गुच्ची गुच्ची चंपके मेरे हाय